కన్ఫ్యూజన్ బంగారం. ఇలానే మాట్లాడుకుంటోంది ఇప్పుడు దేశమంతా. అమ్మకాలు తగ్గిపోయాయి, దిగుమతులు పడిపోయాయి. నిన్నటి వరకు ఆకాశానికి నిచ్చెనలు వేసిన గోల్డ్ ఇప్పుడు నేల వైపు చూస్తున్నాయి. గత నెల రోజుల్లో గోల్డ్ ధర భారీగా పడిపోయింది. దీంతో భారతీయ కుటుంబాలు ఓ ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకున్నాయి. మామూలుగా ధరలు తగ్గితే బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టుకునే జనం ఇప్పుడు వద్దే వద్దంటున్నారు. ఎందుకిలా? అసలు ఆలోచన ఏంటి? కొనడం తగ్గించారు, ఉన్నది అమ్మేస్తున్నారు. ఇండియన్ గోల్డ్ మార్కెట్లో కొత్త ట్రెండ్. నెల రోజులుగా పడిపోతూనే ఉన్న గోల్డ్ రేట్. పాత నగలను అమ్మేస్తున్న కుటుంబాలు. ధరలు మరింత పడిపోతాయని భయం. 3 నెలల్లో 50 టన్నుల బంగారం విక్రయం. బంగారాన్ని ఓ మెటల్లానే కాదు, ఎమోషన్లా చూస్తూ ఉంటాయి భారతీయ కుటుంబాలు. కాసిన్ని డబ్బులు పోగేసుకున్నా సరే వాటితో గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. పాత బంగారాన్ని విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరల్లో వచ్చిన మార్పులతో వీళ్లు ఈ నిర్ణయానికి వచ్చేశారు. మామూలుగా అయితే గోల్డ్ ధరలు పెరిగినప్పుడు మరిన్ని ఆభరణాలు కొనుగోలు చేయడానికి, వాటిని భద్రపరుచుకోవడానికి ఇష్టపడే భారతీయ కుటుంబాలు ఇప్పుడు మాత్రం తమ దగ్గర ఉన్న పాత ఆభరణాలను భారీగా విక్రయించడానికి మొగ్గు చూపుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో భారీగా పెరిగిన ధరలు ఉన్నట్టుండి ఒక్కసారిగా పతనమవుతున్నాయి. దీంతో భారతీయుల్లో టెన్షన్ మొదలైంది. బంగారాన్ని సురక్షితమైన సంప్రదాయ పెట్టుబడిగా పరిగణించే వాళ్లు కాస్త ఇప్పుడు సెంటిమెంట్ మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. కొత్త బంగారం కొనడం కంటే ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని అమ్మి నగదుగా మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయన్న భయంతోనే భారతీయ కుటుంబాలు ఇలా చేస్తున్నట్లు నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఇళ్లలో ఉన్న భారీ మొత్తంలో పాత బంగారాన్ని మార్కెట్లో విక్రయించేశారు. ఈ 3 నెలల్లోనే దాదాపు 50 టన్నుల పాత గోల్డ్ను అమ్మేశారు. గత ఏడాదితో పోల్చితే ఇది భారీ పెరుగుదల. ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. రేట్లు రికార్డు స్థాయిలో పతనం చూస్తున్నాయి. జూన్ నెలలోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 15,000 వరకు పడిపోయింది. దీంతో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పతనమవుతాయని, ఇప్పుడు బంగారం విక్రయించకపోతే మరింత నష్టపోతామని భయపడుతున్నారు. ఈ రోజు ధర ఎక్కువగా ఉన్నా రేపు మరింత చౌకగా మారవచ్చని జనాలు భయపడుతున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఈ భయమే జనాలు లాభాలను తీసుకునేలా చేస్తోంది. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలిస్తే తులం బంగారం ₹1,00,000 స్థాయికి పడిపోవచ్చని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. దీంతో ఎక్కువ రేటు ఉన్నప్పుడు బంగారం అమ్మేస్తే లాభం మిగులుతుందని జనం ఫీల్ అవుతున్నారు. పాత బంగారాన్ని విక్రయించేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎఫెక్ట్ మార్కెట్లో క్లియర్ గా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కొత్త ఆభరణాలు కొనడానికి కొనుగోలుదారులు నగల వ్యాపారుల దగ్గరకు వెళ్లేవారు. ఇప్పుడు వారు పాత ఆభరణాలను అమ్మడానికి లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎక్కువగా వస్తున్నారు. వాడిన ఆభరణాలకు సంబంధించిన లావాదేవీలు గణనీయంగా పెరిగాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కొన్ని చోట్ల ఇది 50 నుంచి 60% చేరుకుందని తెలుస్తోంది. అంటే ఇప్పుడు బంగారాన్ని నిల్వ ఉంచుకోవడం కాకుండా నగదుగా మార్చుకునే వ్యూహాన్ని జనాలు ఫాలో అవుతున్నారని క్లియర్ గా అర్థమవుతోంది. వినియోగదారుల్లో కనిపిస్తున్న ఈ మార్పు రీసైక్లింగ్ పరిశ్రమలో జోష్ నింపుతోంది. ఇన్నాళ్లు ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న గోల్డ్ ఇలా మార్కెట్లోకి తిరిగి రావడంతో శుద్ధి కర్మాగారాలు, నగల వ్యాపారులకు నాన్ స్టాప్ గా బంగారం సరఫరా అవుతోంది.
పాత బంగారాన్ని పూర్తిగా శుద్ధి చేసి మళ్లీ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా మార్చడంతో నగల తయారీదారులకు దేశీయంగానే ముడి సరుకు లభిస్తోంది. ఇది దేశానికి వ్యూహాత్మకంగా ఎంతో ప్రయోజనకరం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారతదేశం తన అవసరాల కోసం విదేశీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు $72.4 బిలియన్ విలువైన గోల్డ్ను ఇంపోర్ట్ చేసుకుంది. అయితే గతంలో 125 నుంచి 150 టన్నులుగా ఉన్న రీసైకిల్డ్ బంగారం వాటా 2026 పూర్తయ్యే నాటికి ఏకంగా 200 నుంచి 250 టన్నులకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో 10 గ్రాముల బంగారం ధర 1,69,000కు చేరింది. ప్రస్తుతం 1,45,000 పలుకుతోంది. ధరలు తగ్గినా సాధారణంగా భారతీయులకు ఉండే బంగారం మోజు ఈసారి మార్కెట్లో కనిపించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు, దిగుమతులు భారీగా పడిపోయాయి. అయితే ధరలు మరింత పడిపోతాయనే భయంతోనే చాలా కుటుంబాలు పాత బంగారు ఆభరణాలను అమ్మేందుకు మొగ్గు చూపుతూ ఉన్నాయి. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే రెండో పెద్ద దేశమైన భారత్లో రిటైల్ ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారులలో నెలకొన్న అప్రమత్తతకు ఈ ట్రెండ్ అద్దం పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల పాటు లాభాల బాటలో నడిచిన బంగారం మార్కెట్ ఇప్పుడు కాస్త స్లో అయింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని, లేదంటే తమ దగ్గర ఉన్న బంగారాన్ని క్యాష్గా మార్చుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. ఇవాల్టి గురించి రేపు బాధపడడం ఎందుకు, ఇప్పుడే అమ్మేసుకుంటే బెటర్ అని పాత బంగారాన్ని విక్రయించేస్తున్నారు. అసలు బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? డౌన్ఫాల్ ఇలా కంటిన్యూ అయ్యే అవకాశాలు క్లియర్గా ఉన్నాయా? ధరలు మరింత పడిపోతాయా, లేదంటే ఇదంతా తాత్కాలికమేనా? ఇప్పుడు బంగారం అమ్మేసుకోవడం అసలు మంచి నిర్ణయమేనా? మార్కెట్ వర్గాలు ఏం చెబుతున్నాయి? కొత్త గోల్డ్ ట్రెండ్ లాభాలు తెచ్చిపెట్టేనా? పాత బంగారం అమ్మేయడం కరెక్టేనా? అసలు గోల్డ్ రేట్లు ఎందుకు పడిపోతున్నాయి? బంగారం ధరలు మరింత పతనమవుతాయా? డౌన్ ఫాల్ జస్ట్ టెంపరరీ మాత్రమేనా? దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు తగ్గుముఖం పడుతున్నా కొనుగోళ్లకు జనం వెనకడుగు వేస్తున్నారు. దీంతో బంగారం, వెండి అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. ఇకటు విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు, కరెంట్ ఖాతా లోటును కంట్రోల్ చేసేందుకు బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయంతో మధ్యతరగతి జనాలు పొదుపు బాట పట్టారు. ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోతూ ఉండడంతో బంగారం, వెండిపై పెట్టుబడులు తగ్గించారు. అంతర్జాతీయంగా ధరలు దిగిరావడంతో రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా తగ్గుతుందనే నమ్మకంతో చాలా మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఇకటు బంగారాన్ని నగదుగా మార్చుకునేందుకు పాత గోల్డును అమ్మేస్తున్నారు. ఇక బంగారం ధరలు పడిపోవడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. డాలర్ బలపడడం దీనికి మెయిన్ రీజన్. మామూలుగా డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. దీన్ని ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటారు. 2025లో డాలర్ బలహీనంగా ఉన్నప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ 100 దాటి పెరగడంతో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ఇక ఇన్వెస్టర్లు బంగారం మీద కాకుండా డాలర్ల రూపంలో వడ్డీ వచ్చే మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా గోల్డ్కు డిమాండ్ తగ్గిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడంతో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని సంకేతాలు వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం అమ్మేసి మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి కారణం. ఇకటు పశ్చిమాసియా యుద్ధం విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ఉద్రిక్తతలు తగ్గి బంగారంపై పెట్టుబడులు కూడా తగ్గుతున్నాయి.
గోల్డ్ రేట్ గత 3 నెలల్లోనే 11% వరకు పడిపోయింది. కేవలం ఒక్క వారంలోనే 5% తగ్గడం విశేషం. కేవలం నగలు కొనేవారి కంటే ఇన్వెస్ట్ చేసేవారు పెరగడంతో ఇప్పుడు మార్కెట్ డైనమిక్స్ మారిపోయాయి. గతంలో బంగారం కొని లాకర్లలో దాచుకునేవాళ్లు. దీంతో ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. యువత ఇన్వెస్టర్లు ఇప్పుడు డిజిటల్ గోల్డ్ ETF వైపు మళ్లుతున్నారు. గత ఏడాది డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు 69% పెరిగి 13.5 టన్నులకు చేరాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,45,000 దగ్గర ఉంది. రాబోయే 6 నెలల్లో మార్కెట్లో ఈ ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1,30,000కు పరిస్థితులు మరీ అనుకూలిస్తే 1,20,000కు దిగి రావచ్చని చెప్తున్నారు. ఇది కూడా పాత బంగారం విక్రయించాలన్న ఆలోచన క్రియేట్ అయ్యేలా చేస్తోంది. అయితే బంగారం ధర తగ్గిందేమో కానీ తక్కువ మాత్రం లేదు. దీంతో ఇప్పుడే దాన్ని నగదు రూపంలోకి మార్చుకుంటే లాభం అవుతుందనేది మరికొందరి ఆలోచన. అయితే ఇప్పటి సంగతి ఎలా ఉన్నా రాబోయే 10 ఏళ్లలో బంగారం ధరలు డబుల్ అయ్యే అవకాశం ఉందనేది మరికొందరి అభిప్రాయం. గత 4-5 ఏళ్లలో బంగారం రేటు భారీగా పెరిగింది. 2035 నాటికి బంగారం ధర గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి కొత్త శిఖరాలను చేరుకోవచ్చనే చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల డేటాను, ప్రస్తుత ధరల పెరుగుదల రేటును విశ్లేషిస్తే రాబోయే కొన్నేళ్లలో బంగారం ధర రెట్టింపు కావచ్చని తెలుస్తోంది. డబ్బుకు కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీర్ఘకాలంలో బంగారం ధర సాధారణంగా పెరుగుతుంది. ఇక గనుల నుంచి బంగారాన్ని వెలికి తీసే ఖర్చు ఏటా పెరుగుతోంది. ప్రపంచంలో అందుబాటులో ఉన్న బంగారు నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఒకవైపు సరఫరా తగ్గుతూ ఉండగా మరోవైపు డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధర పెరుగుతూనే ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. రాబోయే కాలంలో బంగారం పెరుగుతుందా తగ్గుతుందా, ఇప్పుడు అమ్మేసుకోవడం బెటరా కాదా అనే సంగతి ఎలా ఉన్నా గోల్డ్ మార్కెట్లో మాత్రం ఇప్పుడు కొత్త ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.